నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. కూటమి నేతలు అధికారులు ఒక్కసారి కళ్ళు తెరిచి టిట్కో గృహాల వైపు చూడాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్న వైసీపీ మరియు సిపిఎం నేతలు. 30 నెలలుగా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లకు గౌరవ వేతనం విడుదల చేయని ప్రభుత్వం ఇప్పటికైనా మంజూరు చేయాలని కోరుతున్న ఎంపీపీ ప్రభాకర్. రేపు నంద్యాల పురపాలికలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు. పవిత్ర రంజాన్ మాసంలో నేడు మదీనా మసీద్ నందు ప్రత్యేక ప్రార్థనలు. సంపద పునః పంపిణీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ. నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్డుపై ప్రమాదం, యువకుడు దుర్మరణం, మరో యువకునికి గాయాలు. ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో నాటి టీడీపీ ప్రభుత్వం నంద్యాల పట్టణ శివారులో టిట్కో గృహాలను నిర్మించి వేల కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. వీటిని లబ్ధిదారులకు కేటాయించగా అందులో నివాస యోగ్యంగా లేకపోవడంతో నేడు దాదాపుగా 300 మంది టిట్కో గృహాలలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేనప్పటికీ దుర్భరంగా జీవనాన్ని సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారులు తమ వైపు కళ్ళు తెరచి చూడాలని, మౌలిక సదుపాయాలను కల్పించాలని లబ్ధిదారుల పక్షాన నంద్యాల జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, గన్ని కరీం, సిపిఎం నాయకుడు లక్ష్మణ్ కోరుతున్నారు. ఉగాది నాటికి టిట్కో గృహాలను లబ్ధిదారులందరికీ అన్ని సదుపాయాలను కల్పించి పంపిణీ చేస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్న నేపథ్యంలో ఎక్కడ సదుపాయాల కల్పనకు అడుగులు వేసిన దాఖలాలు లేవు. నంద్యాల టిట్కో గృహ సముదాయాలు అడవిని తలపిస్తున్నాయి. కనీసం సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మున్సిపాలిటీ వారు చెత్త సేకరణ, నీటి సరఫరా, దోమల బెడదతో జ్వరాల బారిన పడుతున్నా కనీసం ఫాగింగ్ లేదని, ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని నివాసులు చెబుతున్నారు. ఈ టిట్కో గృహాలలో నివాస యోగ్యంగా లేవని, వెంటనే ప్రభుత్వం పేదలకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు. పేదలకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తామని నాయకులు హెచ్చరించారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని, వాటిని రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాగే నూనెపల్లె బొగ్గులైన్ రహదారి వెడల్పులో భాగంగా నిర్వాసితులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించి 70 ఇళ్ల నిర్మాణం చేపడుతున్న తరుణంలో నిధులు రాక మధ్యలో అర్ధాంతరంగా నిలిచిపోయాయని అన్నారు. పేద ప్రజల పక్షాన నిలబడతామని, వారికి న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తామని వారు పేర్కొన్నారు. చెత్త తీసుకుపోవడం లేదు, చెట్లు అన్ని పాములు అలా అన్ని తిరుగుతున్నాయి. కప్పలు, పాములు, తేళ్లు అన్ని ఉంటాయి. పాములు ఎక్కువ ఉన్నాయి. పిల్లలు బయట ఆడుకోవాలంటే కష్టం. పిల్లలకు స్కూల్ లేదు, పిండి బడన్నా పెట్టాలా, స్టోర్ లేదు. తాగడానికి ఇవి మంచినీళ్ళే అంటున్నారు కానీ ఈ ట్యాంకులు గడగాక తాగడం లేదు. ఫిల్టర్ నీళ్ళు లేవు తాగడానికి. కొంతమంది అక్కడ పోయి తెచ్చుకుంటున్నారు. దోమలు చాలా ఉన్నాయి సార్, విపరీతంగా దోమలు. ఆ దోమల బారిన దోమలు కరిచి జ్వరాలు కూడా వస్తున్నాయి. చాలా మంది జ్వరాలు, జలుబులు, దగ్గులు అన్ని ఈ నీళ్లు వల్ల కొంచెము, దోమల వల్ల కొంచెము అట్లా ఉంటారు. మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు, అస్సలు రావడం పోవడం కానీ, ఇట్లా స్టోరు తెచ్చేయడం కానీ. మేము ఎక్కడ పోయి తెచ్చుకుంటున్నాం, మా ఏరియా ఏదైతే అక్కడ పోయి తెచ్చుకుంటున్నాం. ప్రస్తుతానికి పిండి బడి లాంటిది కానీ, చిన్నపిల్లలకు బడి కానీ ఏమీ లేదు. దోమలు, చెత్త, పాములు ఇవల్ల ఎక్కువ. పోలీస్ పికెట్, చెత్తను తొలగించేది, తర్వాత ఇక్కడ మున్సిపల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ దీని మీద వాళ్ళు ఫోకస్ చేయాలి. ఇది అసలు ఏ స్టేషన్కి వస్తుంది కూడా అర్థం కాదు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ తాలూకానా, లేకుంటే 3 టౌనా, 2 టౌనా, 1 టౌనా అనేది కూడా అది కూడా తెలియడం లేదు.
అసలు ఏదైనా కంప్లైంట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలనేది కూడా తెలియడం లేదు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నైట్ టైం ఏం జరుగుతున్నది కూడా తెలియడం లేదు. నైట్ టైం ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏంటి అనేది ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే మనం గుర్తుపట్టలేం, మాట్లాడలేం. ఒకవేళ అడిగినా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, ఎవరండి ఏంటని. మనం సార్ ఇక్కడ అయితే మున్సిపాలిటీ వాళ్ళు చెత్త క్లీన్ చేయడం అయితే ప్రస్తుతానికి అయితే ఎవరు రావడం లేదు, చెత్త అనేది సాఫ్ చేయడం లేదు. తర్వాత ఇక్కడ నైట్ సెక్యూరిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెట్రోలియం తిరగడం లేదు సరిగ్గా. రాత్రి అయితే బైకులు ఇప్పుడు టౌన్ లో చాలా జరుగుతున్నాయి, అంత సిటీలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు సీసీ ఫుటేజ్ సెక్యూరిటీ లేదు. ఇక్కడ నైట్ పూట అసలు సెక్యూరిటీ అనే వాళ్ళు లేకపోవడం వల్ల మాకు భయం అవుతుంది. అందులో ఇదంతా చుట్టుపక్కల జంగల్ మాత్రం ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఇక్కడ సెక్యూరిటీ కావాలి. తర్వాత ఇది ఒక నీట్నెస్ మెయింటెనెన్స్ ఇది చేయాలని మా రిక్వెస్ట్. ఈరోజు నంద్యాల పట్టణంలోని ఎస్ఆర్బిసి కాలనీలో మరి కన్స్ట్రక్షన్ చేసి టిడ్కో ఇల్లు ఏదైతే ప్రజలకు గత ప్రభుత్వంలో ఆనాటి ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా 2000 గృహాలను అప్పటికప్పుడు అన్ని క్లీన్ చేయించి మరి ఆ రోజు ప్రజలందరికీ కూడా అందజేయడం జరిగింది. మరి వాటిలో భాగంగా దాదాపు 200-300 కుటుంబాల పైన ఈరోజు ఇక్కడ కాపురం ఉంటున్నారు టిడ్కో ఇళ్లలో. అయితే వారికి ఎటువంటి మేము ఆ రోజు ఏదైతే సౌకర్యాలు ఏర్పాటు చేసామో వాటిని కూడా ఈరోజు పట్టించుకోకుండా ఈ 2 ఏళ్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటి కూడా కార్యక్రమాన్ని చేయకపోవడం చాలా దారుణమైన విషయం. వాళ్ళకి 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు రావడం, ఇక్కడ ఇవి మన లైటింగ్ వ్యవస్థ కానీ లేకపోవడము, చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. స్టోర్ కావాలంటే మళ్ళీ నందమూరి వరకు టౌన్కు పోవాలని ఉండే పరిస్థితి ఉంది. అంతేకాకుండా కూతవేటు దూరంలో మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నది, కానీ ఇక్కడ ఫాగింగ్ కానీ దోమల విషయంలో కానీ ఏ విషయాల్ని కూడా పట్టించుకునే పరిస్థితి. దయచేసి చూస్తే ఒకసారి అర్థమవుతుంది, ఇది ఒక అడవిని తలపించే విధంగా ఉంది. మరి ఇంత పట్టణంలో ఇంత దగ్గర ఉండి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి మనం ఇంతమందికి ప్రజలకు ఈరోజు ఇన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి ఇల్లు ఇస్తే కూడా ఈరోజు వాళ్ళకు ఏ సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం ఉండడం చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ఇచ్చిన పట్టాలకు కూడా మరి ఈరోజు రద్దుపరిచే పరిస్థితి కనపడతా ఉందని చెప్పి తెలిసి చాలా బాధపడుతున్నాం. ముఖ్యంగా ఇంతమంది కుటుంబాలకు ఇన్ని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒక పద్ధతి ప్లానింగ్ లేకుండా మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో గౌరవ చంద్రబాబు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ఆలోచన లేకుండా అది ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా ఆ రోజు వాళ్ళ కక్కుర్తి కమిషన్లకు మరి వాటిని ముఖ్యంగా ముందు దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసి అవి ఎవరికి ఉపయోగపడకుండా అన్ని కూడా మిస్గా మరి అన్ని వేల కోట్లు మేము ఖర్చు పెట్టినామని చెప్పి ఎందుకు ఖర్చు పెట్టినారో తెలియకుండా అవసరాలకు ఉపయోగపడతాయనేది కూడా లేకుండా మరి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏదేమైనా మళ్ళీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించుకొని వాళ్ళందరికీ కూడా ఉన్న ఇళ్ళన్నీ కూడా మ్యాక్సిమం రిపేర్ చేయించి టాయిలెట్లో అవన్నీ క్లీన్ చేయించి వాళ్ళకు మరి సీట్లు బిగించేసి లైటింగ్ కనెక్షన్లు ఇప్పించి అన్ని కూడా చేసి దాదాపు ఒక 200-300 కుటుంబాలు ఈ రోజు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది, అలాగే మున్సిపాలిటీ మీద కూడా ఉంది. మున్సిపాలిటీ దాని మీద శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాలు తప్పకుండా చేపట్టాలి. కనీసం వీళ్ళకు మున్సిపాలిటీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదు. అంటే లైటింగ్ ఒకటి కొన్ని చోట్ల మెయిన్ సెంటర్లో వేసినారు. అలాగే వీళ్ళకి మున్సిపాలిటీ నుంచి గార్బేజ్ కలెక్షన్ కానీ అసలు కనీసం ఈ 2 నెలల్లో ఒక్కరోజు కూడా ఈ రోజుకు ఫాగింగ్ కొట్టలేని పరిస్థితి. కనీసం ఉన్న వాళ్ళకైనా మనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మరి కోరుతున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఫేజ్ 1 కింద దాదాపుగా 3600 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలకు కూడా మరి ఆ రోజుకేమో ప్రస్తుతానికి అప్పుడు రోడ్డు వేయడం జరిగింది. మళ్ళీ మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని ఏర్పాట్లు చేస్తాము, అంతకంటే మెరుగైన పాలన అందిస్తామని ఆ రోజు చెప్పినారు, కానీ ఎక్కడ కూడా ముందుకు పోని పరిస్థితి. ఈ రోజు ఆ పట్టాలు కూడా ఏదో బయట మరి అధికారుల మాట ఆనోట వింటున్న మాటలు బట్టి చూస్తే అవి కూడా రద్దు చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ప్రజలందరినీ కలిసి ఉద్యమిస్తాం తప్పకుండా. పేద ప్రజలకు ఎవరికైతే నిజంగా అవసరాలు ఉండి ఇచ్చినామో తప్పకుండా వాళ్ళకి అందరికీ ఇల్లు స్కీమ్ కింద ఇల్లు కట్టించాలి. 2 ఏళ్లలో కనీసం 2 ఇల్లు కూడా పట్టలేని పరిస్థితి ఈ దుస్థితిలో ఉంది ఈరోజు ప్రభుత్వం. నూనెపల్లిలో బొగ్గులైన్కి సంబంధించి దాదాపుగా ఆ రోజు ఆనాటి ప్రభుత్వంలో 484 మందికి ఆ రోజు పట్టాలు ఇచ్చి, అంతేకాకుండా ఒక లేఅవుట్ ను ప్రత్యేకంగా శ్రద్ధ వహించి లేఅవుట్ ను ఏర్పాటు చేసి వారికి లైట్లు అన్ని కరెంటు సౌకర్యాలతో సహా ఏర్పాటు చేసి రోడ్లు ఫామ్ చేసి చేయడం జరిగింది. 60-70 ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని ఎటువంటి లోన్ రాకపోవడం వల్ల మిడిల్లో ఆగిపోయిన పరిస్థితి. ఈరోజు వాళ్ళు మధ్యలో ఆగిపోయి ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి. మళ్ళీ ఈ రోజు మనం రోడ్డు వైడనింగ్ లో భాగంగా అభివృద్ధి చేయాలని మంచి ఆలోచన చేశారు, జరుగుతున్నది చాలా సంతోషం. కానీ ఇన్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ రోజు 2 సెంట్లు ఇస్తామని చెప్పినారు. ఆ 2 సెంట్లు ఇచ్చే ఏర్పాటును జరగాలి. అక్కడే మనం 1 సెంట్ ఇచ్చిన్నాం, మరి మిగతావన్నీ మనం ఏర్పాటు చేయగలుగుతామా లేదా? ప్రజలకు సరైన సౌకర్యాలు మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఎక్కడ ఏ పేదవాడికి అన్యాయం జరిగినా, ఏ పేదవాడికి ఒక పట్టా అందకపోయినా, ఒక పట్టా క్యాన్సిల్ అయినా మాత్రం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మేము ధర్నా చేస్తాం. 2016లో మొదలుపెట్టి అరకొర వసతులతో వదిలిపెడితే గత శాసనసభ్యులు గౌరవనీయులైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు టిట్కోలో ఉండే 6700 ఇళ్లను నిర్మాణాలను పూర్తి చేసి దాదాపుగా 2000 మందికి ఇళ్ల తాళాలతో సహా అప్పగించడం జరిగింది. అప్పట్లో ఫేజ్ 1లో 3600 ఇండ్లు 3600 మందికి ఇళ్ల స్థలాలు కూడా అప్పగించడం జరిగింది శిల్పా రవణ ఆధ్వర్యంలో. అలాగే బొగ్గు లైన్లో కూడా అప్పట్లో 4500 మందికి ఇళ్ల స్థలాలు కూడా అప్పగించడం జరిగింది. అక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, విద్యుత్ సరఫరా కానీ ఇవల్ల అన్ని వసతులతో వాళ్ళకి అప్పగించడం జరిగింది. కేవలం 3 ఏళ్ల వ్యవధి కాలంలోనే. 2 ఏళ్ళు కరోనా పోతే మిగతా 3 ఏళ్ల కాలంలో కేవలం ఒక ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యుడిగా మాత్రమే అంత పనులు చేయగలిగినప్పుడు ఈయన ఎప్పుడు గెలిచినా, ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా మినిస్టర్గా ఉండే న్యాయశాఖ మంత్రి గారు ఇప్పుడు 2 ఏళ్ళు అయినా కానీ దాదాపుగా ఈ ప్రాంతాన్ని సందర్శించలేకపోవడం నిజంగా చాలా బాధ కలుగుతుంది మాకు. చూడండి ఎట్లా ఉన్నాయి, ఇదంతా కీకారణ్యం మాదిరి, కాకులు దూరాన్ని కారడివి, చీమల దూరాన్ని చిట్టడివి మాదిరి తయారైంది. వీళ్ళకు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయంట, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదంట, తర్వాత వచ్చేసేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇలాంటి వ్యవస్థన మనము కోరుకునేది అని చెప్పి ప్రజలకు మేము ఉక్కుసూటిగా అడుగుతున్నాము. బొగ్గులేని విషయంలో అప్పట్లో మన జూనియర్ నాయకులు గారు ధర్నాలు చేయడం జరిగింది కూడా మనం అంతా చూసాము. ఆ రోజులకు వాళ్ళ అన్యాయం జరుగుతుంది, వాళ్లకు అన్ని సదుపాయాలతో కలిగిన స్థలాలు కానీ ఇండ్లు కానీ కావాలని ఆ రోజు జూనియర్ నాయకులు కూడా చాలా మంది ఆ రోజు ధర్నాలు చేసి జైలుకు పోవడం కూడా చూసినాం మనం. మరి అప్పుడు చేసినప్పుడు ధర్నాలు చేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ గురించి ఎవరో పట్టించుకున్న పాపాన ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాం. ఇక అప్పట్లో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సాయం చేస్తాం, మా ఇళ్లను మేము ఖాళీ చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వాళ్లకు ప్రస్తుత ఎంఆర్ఓ గారు ఇప్పుడు వారికి స్థలాలను కానీ ఇళ్లను కానీ కేటాయించాము, ఇప్పుడుండే వాళ్ళకే కేటాయిస్తామని చెప్పడము ఎంతవరకు వారికి న్యాయం చేసినట్లు, ఎంతవరకు వాళ్ళకి సహాయం చేసినట్లు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ముక్కుసూటిగా కోరుతున్నాము. గతంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో 2 ఏళ్ళు కరోనా వస్తే క్వారంటైన్ లెక్క కూడా ఒక మంచి సదుపాయం ఇక్కడ చేయడం జరిగినది. అదేవిధంగా దాదాపు 2000 మందికి తాళాలతో సహా అప్పటి ఎమ్మెల్యే గౌరవనీయులైన శిల్పా రవిచంద్ర కిషోర్ గారు దాదాపు ఎంతోమంది అర్హులకు పేదవారికి టిట్కో ఇల్లులు ఇవ్వడం జరిగినది. కానీ ప్రస్తుత ప్రభుత్వము ఈ టిట్కో ఇల్లులను మర్చిపోయింది, ఎందుకు అర్థం కావట్లేదు. చూస్తే చాలా మంది కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తారు దీన్ని కట్టించేది మేమే, మా బాబు గారే కట్టించాలని చెప్తారు, కానీ ఎందుకు ఇవ్వడం లేదు? అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది, అసలు దీన్ని ఊసనే చేయట్లేదు. నిందల్లో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు గుర్తుకు రావట్లేదా? అందరికీ అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తాం, రేపు చేస్తాం, 2047 మా బాబు గారు విజనరీ అని చెప్తారు. 2 ఏళ్ళు అయిపోయి ఇప్పటి వరకు ఎందుకు ఈ టిట్కో ఇళ్ళ గురించి ఆలోచించట్లేదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. కావున ఒకటే తెలియజేస్తున్నాము, అతి త్వరలో ఎంత త్వరగా అంత త్వరగా పేదవాళ్ళ గురించి ఆలోచించి అర్హులైన ప్రతి ఒక్కరికి టిట్కో ఇల్లులు పంపిణీ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము. అదేవిధంగా భూమసత్వం దగ్గర ఏదైతే రోడ్ వైడింగ్లో ఇల్లులు కోల్పోయినారో వారందరికీ కూడా న్యాయం చేయాలా. వాళ్ళకి టిట్కో హౌసెస్ అన్నా లేకపోతే ఏదైతే ఇంటి పట్టాలు ఉన్నాయో స్థలాలు ఉన్నాయో అవి కూడా ఇవ్వాలని మిమ్మల్ని తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అనేటువంటిది మంత్రంగా చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కనపడడం లేదు. ముఖ్యంగా మా ప్రభుత్వ హయాంలో టిట్కో ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించినాము, ప్రజలందరికీ పంచివేస్తామని చెప్పేసి ఉగాది నాటికి సిద్ధం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలుకుతున్నారు. గత 2 సంవత్సరాల కాలంలో టిట్కో ఇండ్లలో కనీస మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా అన్ని చోట్ల కూడా మేము వినతి పత్రాలు ధర్నాలు కూడా
చేశాం. అయితే ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ ఒక్క పనిని కూడా రూపాయి పనిని కూడా చేయలేదు. మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి మాటలు మాత్రం చెప్తున్నారు. గత 30 నెలలుగా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లకు రావాల్సిన గౌరవ వేతనం ప్రభుత్వం విడుదల చేయాలని, ఇప్పటికైనా మంజూరు చేయాలని ఎంపీపీ శెట్టి ప్రభాకర్ కోరుతున్నారు. అనేక సార్లు సంబంధిత అధికారులకు వినతులను అందజేసినా కూడా నేటికి గౌరవ వేతనాలు తమ ఖాతాల్లో జమ కాలేదని పేర్కొంటున్నారు. మా ఎంపీటీసీ మరియు సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీపీలకు గత 30 నెలలుగా గౌరవ వేతనాలు అనేవి చాలా పెండింగ్లో ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు జిల్లా కలెక్టర్ గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ గారికి, జిల్లా సీఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా ఏం లాభం లేదు. ప్రభుత్వం ఏమో చెప్తా ఉంది విడుదల చేసాము, మంజూరు చేసామని అన్నారు, కానీ మా అకౌంట్లో క్రెడిట్ కావలేదు. కావున దయచేసి ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే త్వరలో మా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లకు రావాల్సిన గౌరవ వేతనాలను విడుదల చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ, రాని పక్షంలో కమిషనర్ దగ్గర ధర్నా చేసి మా యొక్క గౌరవ వేతనాల కొరకు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల మున్సిపాలిటీలోని పలు వార్డులలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ప్రతి ఏడాదిలాగే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం గత సంవత్సరం జనవరిలో మొదలైంది. ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు, గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుభ్రతకు సంబంధించి చక్కటి కార్యక్రమాలు చేస్తే కనుక ప్రజల యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అందువల్ల హెల్త్ ఇండికేటర్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అవుతుంది, హరిత ఆంధ్రప్రదేశ్ అవుతుంది, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అవుతుంది అనే ఒక లక్ష్యంతో గత సంవత్సరం జనవరి నుంచి స్టార్ట్ అయినాయి. అందులో భాగంగా రేపు జరగబోయేటువంటి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి జీరో లిటరింగ్ ఇన్ ఆల్ సెక్టర్స్ అనేటువంటి కార్యక్రమంతో ముందుకు వచ్చారు. అందులో భాగంగానే మన పట్టణంలో జీరో వేస్ట్ లిటరింగ్ సంబంధించి 2 వార్డుల్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయాల్సి అనుకున్నాం. లలితానగరు, ఎన్జిఓ నగరు, ఎన్జిఓ కాలనీ, ఈ 2 ప్రాంతాల యందు విద్యా సంస్థలు కావచ్చు, రెసిడెన్షియల్ ఏరియాస్ కావచ్చు, రిలీజియస్ స్ట్రక్చర్స్ కావచ్చు బాగా ఉన్నాయి. అందువల్ల రేపు ఈ కార్యక్రమాన్ని ఆ ప్రాంతాల్లో పెడితే కనుక చక్కటి ఇది వస్తుందని చేసి రేపు ఈ ప్రాంతంలో పెట్టడమైంది. దీనికి సంబంధించి గౌరవ న్యాయశాఖ మంత్రులు శ్రీ నమ్మడి సార్ గారికి, అదేవిధంగా గౌరవ సిపి గారికి, వార్డు మెంబర్స్, వైస్ చైర్మన్ అందరికీ కూడా వారి యొక్క అనుమతితోటి ఈ కార్యక్రమాన్ని పెడుతూ ఉన్నాం. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని మదీనా మసీద్ నందు శుక్రవారం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే రంజాన్ మాసం మొదలైన సందర్భంగా సహేరీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని భగవంతుణ్ణి కోరుకున్నారు. దేవుని దయ వల్ల మేము ఈరోజు రంజాన్లో దాఖలైపోయినాము. మొదటి శుక్రవారము ఘనంగా
ఈ మదీనా మసీద్లో జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషమైన విషయము. ఇక్కడ మేము ముందు చెప్పినలాగానే సైనిక ఇంతజాం కూడా అల్హమ్దులిల్లా చాలా బాగా జరుగుతుంది. నిన్న రాత్రి కూడా దగ్గర 250 మంది, మొన్న రాత్రి ఒక 200 మంది దాకా వచ్చారు. భగవంతుడు అందరికీ కడుపు నిండా ఇక్కడ సహరీ ప్రోగ్రాం సక్సెస్ చేసుకుంటూ తినిపోతున్నారు కాబట్టి మాకు చాలా సంతోషమైంది. ఈ శుక్రవారము, మొదటి శుక్రవారము మనకు చాలా మంచి రోజు. రంజాన్ నెలలో భగవంతుడు మాకు ఆయుష్ ఇచ్చినందుకు భగవంతుడికి మేము కృతజ్ఞతగా ఉండాలి. ఈ రంజాన్ నెల మొత్తము అందరము సహోదరులము, మనము నింద్యాలలో ఉన్న హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, సిక్ సోదరులు అందరూ కలిసి, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఈ నెల మేము మంచిగా మాకు జరగాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ మదీనా మసీద్ కమిటీ తరపు నుంచి ఇక్కడ గత 2016 నుంచి ఈ రోజు వరకు కూడా షహరీ ప్రోగ్రాం దిగ్విజయంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ పవిత్రమైన మాసంలో 1 రూపాయి ఖర్చు పెట్టినా 700 రూపాయల దాని పుణ్యం అనేది మన గ్రంథంలో ఉంది. మన గ్రంథం అనుసారము మేము ప్రతిరోజు ఎవరైనా బాటసారులు కానీ, ఎవరైనా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వారి కోసం కానీ మేము షహరీ ప్రోగ్రాం ఇంతజాం చేసినాము. ప్రతిరోజు ఇక్కడ దాదాపు 150 మంది నుంచి 200 దాకా వీరి కోసం మేము ఫుడ్ అరేంజ్ చేస్తున్నాము. మరియు ముఖ్యంగా ఎక్కువ మంది వచ్చేవారు దయచేసి మా కింద కనపరిచిన ఫోన్ నెంబర్లకు ఇన్ఫార్మ్ చేస్తే వారికి కూడా మేము దిగ్విజయంగా ఫుడ్ అరేంజ్ చేస్తామని ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాం. దేశంలో కొద్దిమంది కార్పొరేట్ల దగ్గర పోగుపడిన అపారమైన సంపదను పన్నుల ద్వారా సేకరించి ప్రజలందరికీ పునఃపంపిణీ చేసినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సిద్ధిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు స్పష్టం చేశారు. అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం కూడలి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా సామాజిక న్యాయ పోరాట గలం వినిపించింది. సిపిఐ జిల్లా సమితి సభ్యులు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఎస్సీసెల్ మాల మహానాడు నాయకుడు కడియం సాంబశివుడు, ఆల్మేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు అబులేస్, ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు, మాల మహానాడు నాయకులు రమేష్, పెరుమాల రాముడు, చిన్నయ్య, శేఖర్, నాగరాజు, సిపిఐ నాయకుడు ధనుంజయ్, బీసీ సంఘం నాయకులు తిరుపతి, శేఖర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పెద్దమున్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి హరినాథ్, గిరిజన సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 20వ అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా మాతో పాటు కలిసి వచ్చేటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, ఈ సంఘాలందరితో కలిసి ఐక్యంగా ఈరోజు ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఎదుట ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, ఈ దేశ సంపద సృష్టించేటువంటి వారందరికీ కూడా పునఃపంపిణీ చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ దేశ స్వాతంత్ర పోరాటంతో ఏమాత్రం పాత్ర లేనటువంటి భారతీయ జనతా పార్టీ అధినేత నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలను మోసగించి 12 సంవత్సరాలుగా పరిపాలన చేయడం అనేది ఈ దేశ ప్రజల యొక్క దురదృష్టం. మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగానికి 70 ఈ దేశంలో ఏమాత్రం సమాజంలో సంపద ఏమాత్రం వారికి పంపిణీ జరగడం లేదు. ఈరోజు పెద్ద ఎత్తున ఈ దేశంలో కేవలం 1% నుంచి 10% మంది
కార్పొరేట్ చేతుల్లోకి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కష్టపడి మరి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న సామాజిక న్యాయం అందరికీ అందాలనే ప్రతిజ్ఞలో ఎస్డిపిఐ కూడా దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని ప్రజా సంఘాలు అన్ని సామాజిక న్యాయం కోరే పార్టీలు కలిసి రావడం చాలా శుభపరిమాణం. ఈ అవకాశము కల్పించిన సిపిఐ పార్టీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అత్యంత హీనమైన స్థితిలో ఉన్నారు. నేటి ప్రభుత్వము కేవలం 1% కూడా లేని ధనికులకు అన్ని రంగాల్లో అంటే దాదాపుగా 40% దేశ సంపదను వారికి కట్టబెట్టింది. మిగతా 60% మాత్రమే దేశంలో ఉంది. అంతర్జాతీయంగా సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా మనము మన దేశంలో సామాజిక న్యాయం అమలు అవుతుందా లేదా అన్న విషయాన్ని మనమందరము ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం అంటే ఎవరు ఎంతమంది ఉన్నారో అంత వాటా ప్రతి వాళ్లకు చెందాలని, ఏ కులం ఎంతమంది ఉందో అంత వాటా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ అన్ని విధాల అన్ని రంగాల్లో పారిశ్రామికంగా కూడా వాళ్లకు వాటా దక్కాలనేది. ఈ రోజు మరి అది దక్కుతుందా లేదా అన్ని వర్గాలకు అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరి మిత్రులారా, మరి కేవలం ఈ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంపదనల్లా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతూ మరి పేదవాళ్లకు, మధ్యతరగతి కుటుంబీకులకు ఏమాత్రం మిగిల్చకుండా మరి సంపదను అందించకుండా చేస్తున్నాయి. గ్రామాల్లో రెవెన్యూ వసూళ్ల పెంపుదల మరియు గ్రామ అభివృద్ధి ప్రణాళికల అమలుపై నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన ఈఓఆర్డి శివనాగజ్యోతి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఇంటి పన్ను, నీటి పన్ను మరియు ఇతర రుసుములను 100% వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా చేరవేయటంలో డిజిటల్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించాలని, ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ మరియు ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని చర్చించారు. ఈరోజు నంద్యాల మండల ప్రజా పరిషత్ ఆవరణంలో పంచాయతీ కార్యదర్శులు మరియు డిజిటల్ అసిస్టెంట్లకు గ్రామాల్లో రెవెన్యూ ఆదాయాలను ఎలా సమకూర్చుకోవాలి, తద్వారా వాటి నుంచి గ్రామాభివృద్ధికి ఎలా ఖర్చు పెట్టాలనే కార్యక్రమం మీద శిక్షణ ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు శిక్షణ కార్యక్రమానికి వచ్చినటువంటి నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు మరియు డిజిటల్ అసిస్టెంట్ ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి మా ఈఓఆర్డి గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు హాజరుకోవడం జరిగింది. ధన్యవాదాలు. ఈ రోజు నంద్యాల మండలంలోని గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 1-6 పంచాయతీ కార్యదర్శులకు ఓన్ సోర్స్ రెవెన్యూ పైన ఒకరోజు శిక్షణా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం అయినది. గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి టాక్సెస్, ఇంటి పన్నులు, కొలాయి పన్నులు, లైసెన్స్ ఫీజులు వీటన్నింటినీ మనం కలెక్ట్ చేసుకొని ఆదాయాన్ని సమకూర్చుకొని గ్రామ పంచాయతీలను ఎలా డెవలప్ చేసుకోవాలా అనే దానిపైన ఈరోజు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 6 వరకు అందరికీ ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి, ఓన్ సోర్సెస్ ఎలా డెవలప్ చేసుకోవాలనే అంశం మీద ఒకరోజు శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం అనేది. ఈ యొక్క శిక్షణ తరగతులు మా పంచాయతీ అందరూ సద్వినియోగం చేసుకుని ఆయా గ్రామ పంచాయతీలో వాళ్ళ ఓన్ సోర్సెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధికి ఎలా ముందుకెళ్లాలనే విషయాన్ని బాగా గ్రహించుకొని మీ గ్రామ పంచాయతీలో అదే విధంగా చేయాలని కోరుతున్నాను. నంద్యాల పొగాకు కంపెనీ సమీపంలోని నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్డు వద్ద తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 2 యువకులకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటవంశీ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా
వెంకటరమణ తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడైన వెంకటరమణను నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నందవరం గ్రామానికి చెందిన వెంకటవంశీ, వెంకటరమణ ఇద్దరు తమ స్నేహితుడిని నంద్యాల నుండి హైదరాబాద్కు వెళ్లవలసి ఉండగా అతనిని బస్టాండ్ వద్ద బస్సు ఎక్కించి తిరిగి నందవరం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో నంద్యాల శివారులోని పొగాకు కంపెనీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటవంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన వెంకటరమణని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మా కుమారుడు వెంకటవంశీ ఇట్లా చనిపోయినాడు యాక్సిడెంట్ లో. రోడ్డు ప్రమాదంలో నంద్యాల రూట్ లో. ఎందుకు పోయినాడు రాత్రి? మా ఫ్రెండ్ని ఎక్కినికి పోయి వాళ్ళ ఫ్రెండ్ని ఎక్కినికి పోయి ప్రమాదంలో చనిపోయినాడు. మాకు 2 కాళ్ళు ఎగినాయి. నా కొడుకే మాకు వాడు తెచ్చిపెడితే వెంకట వంశీ కృష్ణ నా కొడుకు నాకు చెప్పకుండా రాత్రి నంద్యాలకు వచ్చినాడు. నేను 9 మధ్యాహ్నాలకు ఫోన్ చేస్తే వస్తానులేమ్మా అంటే, రారా ఎందుకు అబద్ధం చెప్తున్నావు, ఇంటికి రా అని చెప్పిన. వస్తానులే అన్నాడు. అది మా బావ కొడుకు నిరసనీకి వచ్చినాడు. హైదరాబాద్ పోతున్నాడని ఇడిచిపెట్ట నీకు వచ్చినాడు. ఇక్కడ మాది నందవరం. వెంకట వంశీ షాప్, కటింగ్ షాప్. ఆయన మీదనే ఆధారపడినా, పిల్లోడు తెస్తుంటేనే తింటున్నాం మేము. మా ఆయనకు 2 కాళ్ళు ఎరిగినాయి. నేను కూలి పనికి. ప్రభుత్వమైన ఆదుకాలం మమ్మల్ని. నందవరం కంటే నంద్యాలకు వచ్చినాను. అంటే మా ఫ్రెండ్ హైదరాబాద్ జాబ్ చేయడానికి వచ్చినాము. ఆయన ట్రైల్కి వెళ్ళిపోయాను. మేము 3 రిటర్న్ ఊరికి పోతున్నాం నందవరం. ఈ మధ్యలో జరిగిపోయింది అన్నమాట. ఇదేం కొద్దిగా బైక్ కంట్రోల్ కాల, స్పీడ్ బ్రేకర్ కటింగ్ ఉన్నది. ఎదురుగా లైట్లు, ఫోక్స్ లైట్లు వచ్చేసరికి బండికి డ్రైవర్ అబ్బాయికి కళ్ళు కనపడలే. అక్కడ డివైడర్ని కుదిరాడు అనమాట. నా పేరు వెంకటరమణ. వంశీ. డివైడర్ కుదిరా నేను ఎగిరిపోయి కంపల్సరీ కింద తొలుకుంటూ పోయాను. ఇంకా తర్వాత నాకు మదిలే కాదు. ఒక 10-15 నెలల తర్వాత వేరే వాళ్ళు వచ్చి అక్కడ అడుచున్నారు. అప్పుడు మెలకు వచ్చినారు. మెలకు వచ్చి ఎవరో ఉన్నారంటే నేను కింద నడచలేకుండా నాతో పవర్ లేదంటే 2-3 అన్నలు వచ్చి వెళ్ళిపోయేసి పే తీసుకుపోయారు. అప్పటికే ఆయన వంశాన్ని చనిపోయింది అనమాట. స్పాట్లో నిదానంగా మా వాళ్ళకి ఫోన్ చేసుకుని అంబులెన్స్ వెళ్ళిపించి పోతున్నాం. ఊరికి పోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? ఊరికి పోతున్నాం. రిటర్న్ ఊరికి పోతాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి నేతలు, అధికారులు ఒక్కసారి కళ్ళు తెరిచి టిడ్కో గృహాల వైపు చూడాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్న వైసీపీ మరియు సిపిఎం నేతలు. 30 నెలలుగా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్లకు గౌరవ వేతనం విడుదల చేయని ప్రభుత్వం ఇప్పటికైనా మంజూరు చేయాలని కోరుతున్న ఎంపీపీ ప్రభాకర్. రేపు నంద్యాల పురపాలికలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు. పవిత్ర రంజాన్ మాసంలో నేడు మదీనా మసీద్ నందు ప్రత్యేక ప్రార్థనలు. సంపద పునః పంపిణీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు డిజిటల్ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణ. నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్డుపై ప్రమాదం. యువకుడు దుర్మరణం, మరో యువకునికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.